చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం దండువారుపల్లి పంచాయతీకి చెందిన జగదీశ్వర్ రెడ్డి అనే రైతు 9 ఏళ్లుగా ప్రకృతి వనరులతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంటలు పండించి ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాచీన కాలంలోని పంటలకు ఉపయోగించే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటూ తన పొలంలోని సీజన్ పద్ధతిలో వరి, చెరకు, మామిడి, వివిధ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. మామిడి పంటకు ప్రకృతి ఎరువులు ఉపయోగించి పండిస్తున్నారు. మామిడి పంటకు దోమకాటు కలగకుండా వడగళ్ళు, వర్షాల వల్ల మామిడికాయలు ఎలాంటి హాని కలగకుండా కవర్స్ వినియోగిస్తున్నారు. ఈయన పంట పండించే పద్ధతిని వ్యవసాయ అధికారులు స్వయంగా పరిశీలించి మండలంలోని రైతులకు ఆ పంటలు పండించే విధానాన్ని తెలియజేస్తున్నారు. దేశీ వరి పంటలైన నల్లవరి బియ్యం, ఎర్రవరి బియ్యం పండించి ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణహిత పేరుతో కూడా మార్కెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు సహాయం అందించి మంచి నాణ్యతమైన పంటలు పండించుకునేలా సహకరించాలని ఆయన కోరుతున్నారు. స్పాన్సర్ మీరే తీసుకుని దీనివల్ల సేఫ్నా? నమస్కారం అండి. నా పేరు జగదీష్ రెడ్డి. నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని. 9 సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో వరి, చెరుకు, మామిడి ఇలాంటివి చేస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం మామిడికి ప్రకృతి విధానమైనటువంటి పెస్ట్ రెమెడీస్ స్ప్రే చేశాను. వేప కషాయం కానివ్వండి, కానక కషాయము, ఇక జీవామృతము ఇలాంటివన్నీ సిద్ధమైనటువంటి స్ప్రే చేసుకుంటూ పురుగుల నుంచి పంటలు కాపాడుకుంటూ వచ్చాను. ఈసారి మీరు చూడొచ్చు, ప్రకృతి వ్యవసాయంలో నేను చేసిన విధానం వల్ల పక్క తోటల కన్నా మా తోట చాలా బాగుంది. ఇందాకే కమిషనర్ గారు కూడా చెల్లారు. వాళ్ళు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీలో కవర్స్ ఇచ్చారు. దీన్ని కడుతున్నాం, ఎందుకంటే పురుగుల నుంచి కాపాడడానికి. అలాగే నేను చేసే విధానం వల్ల ఎక్కువ మందికి ఈ ఉత్పత్తిని రీచ్ అయ్యేదని ప్లాన్ చేస్తాను. నేను పండించే బియ్యం కానివ్వండి, దేశీ వరి బియ్యాలు పండిస్తాను, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఇలాంటివన్నీ. దీంతో నేను ఎన్నో స్నాక్స్ చేస్తున్నాము. ఎంతోమందికి మంచి బియ్యము, మంచి ఆహార ఉత్పత్తిని సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం ఒక బ్రాండ్ కూడా పెట్టుకున్నాం, ప్రాణహిత అని. దాని ద్వారా పంపిస్తున్నాము. మామిడి చెట్టు 200 సంవత్సరాలండి దాని వయసు. అలాంటి దాన్ని రసాయనాలు కుట్టి 40-50 ఏళ్ళకి డిగ్రేడ్ చేస్తున్నారు రైతులు. దానివల్ల నష్టపోతున్నారు, చెట్టు చనిపోతున్నాయి. ప్రకృతి పరంగా చేసుకుంటే 200 సంవత్సరాల పంట వస్తుంది మామిడి. దీన్ని ప్రజలందరూ గ్రహించాలా. భూమిని, వాతావరణాన్ని, ప్రజల్ని, ఆరోగ్యాన్ని కాపాడేవాడే నిజమైన దేశానికి వెన్నెముక రైతుంది. చూడండి, మగినపల్లి నా తోట చూడండి, ఎంత ఎర్ర చీమలు ఉంటాయి. ఇవన్నీ దీన్ని వీవర్ యాంట్స్ అంటారు. ఇవి ఎంతో బాగా పంటను కాపాడతాయి.
అది రసాయన మందులు కొట్టామనుకోండి ముఖ్యంగా ఆ చీమలు చనిపోతాయి. అందుకని మనం ఆ చీమలు కాపాడుకోవాలి. ఇది చూడండి ఎంత బాగుంది పంట మాట. ఇవన్నీ ఇలా నిజమైన మామిడికాయ ఎంజాయ్ చేయాలంటే ప్రకృతి రైతు దగ్గర తీసుకోవాలి. మన జాతీయ ఫలం మామిడి, అలాంటి మా జాతీయ ఫలాన్ని సమాజంలో ఎవరు మంచి వాటిని తినలేకపోతున్నారు. ఎందుకంటే 4 రకాల రసాయన మందులు వాడి దాని వల్ల కార్బైడ్ స్టోన్ వేసి మాగబెట్టిన పండును తింటున్నారు. అది చాలా బాధాకరం. స్వచ్ఛమైనటువంటి విధానాలతో పండించిన మామిడి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటారు. ముఖ్యంగా పోషక విలువలు మన శరీరంలోకి ఎన్నో పోషక విలువలు రీచ్ అవుతాయి. మేము వేప కషాయం వాడాము, కాన కషాయం వాడాము, జీవామృతం వాడాము. అట్లా రకరకాలవన్నీ పుల్లటి మధ్య జరుపుకుంటాం. ఒకసారి రకాలు మేమే తయారు చేసుకుంటాం. అన్నింటివన్నీ చేసుకొని పంట నాణ్యంగా చూడండి తెలుస్తుంది ఎంత నాణ్యంగా ఉంది మామిడి. పండించి దీన్ని అవగాహన ఎంతోమందికి ఇస్తున్నాం.